శ్రీమతే నమః. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వామికి ప్రమాణం లేదని, రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించలేదు, దానికి కూడా ప్రమాణం లేదని, ఎందుకంటే భాగవతంలో గాని, రామాయణంలో గాని, భారతంలో గాని ఇవేవి లేవు అని చెప్పి ప్రవచనకారుల మీద దాడి చేస్తున్నారు. చెప్పాలంటే ఆ వీడియోస్ ని కట్ చేసుకుంటారు, ఆ ముక్కలు తీసుకుంటారు, ఆ సామాజిక మాధ్యమంలో పెట్టుకుంటారు. వాళ్ళకి డైరెక్ట్ గా ఏం సంవేదం గారు మీరు ఇలా చెప్పారు, మీరు ఎందుకు ఇలా చెప్పారు అని అడగరు, కానీ పక్కకు వెళ్ళి వీడియోస్ పెట్టుకుంటారు. అవి క్లిప్పింగ్స్ ఏమో కట్ చేసుకుని. సరే, నేను మా అన్నయ్యని అడిగా, అన్నయ్య దీంతో పాటుగా శివలింగం ఉంటే శ్మశానం అంటారా అంటూ ఎగతాళిగా కూడా మాట్లాడుతున్నారు అన్నయ్య అని చెప్పి అన్నప్పుడు నాకు అన్నయ్య కొన్ని విషయాలు చెప్పాడనమాట. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి, ఒకసారి పూర్తిగా వినండి. తిరుమంగయ్య ఆళ్వారు నారాయణుడి కుడి భాగంలో ఈశ్వరుడు ఉన్నారు అని చెప్పి సాయించారు. నారాయణుడిలోనే బ్రహ్మ ఈశ్వరుడు ఉన్నారని సాయించారు. మరి అప్పుడు నారాయణుడు ఎవరవుతారు? మరి అప్పుడు మనం నారాయణుని కొలవద్దా? మనం ఈశ్వరుని పూజించాం కదా. ఈ వైష్ణవాన్ని తీసుకుంటే శివుణ్ణి పూజించకూడదు, శివుణ్ణి తిడతాము, శివలింగం ఉంటే శ్మశానం అయిపోతుంది అని అన్నప్పుడు నారాయణుడి కుడివేపే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి తిరుమంగయ్యాళ్ళ వారు సాయించినప్పుడు దానికి సమాధానం ఏంటి? దానికి ఏం చెప్తారు సమాధానం? దీంతో పాటుగా ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు అన్నయ్య. 5 దశాబ్దాలుగా ఎన్నో ప్రవచనాలు చెప్తూ నాలాయిర దివ్య ప్రబంధాన్ని కొన్ని వందల మందికి నేర్పించారు. కంఠోపాఠంగా వచ్చు అన్నయ్యకి. శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలి, శ్రీ వైష్ణవుడు కంటే కూడా ప్రపన్నుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక ఉదాహరణ మా అన్నయ్య. ఎవరికైనా ఇంకా సందేహాలుంటే కింద కామెంట్ల రూపంలో నాకు తెలియచేస్తే పూర్తి వివరాలు మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. ఈ వీడియో ఏదో విద్వేషాలని రెచ్చగొట్టాలని నేను చెప్పటం లేదు, ఒక క్లారిటీ అనేది రావటం లేదు. ఎవరు ఏది చెప్తే అది వినేసి అది నిజమేమో అని అనుకుంటున్నారు కాబట్టే క్లియర్గా క్లారిటీగా నేను వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. ఇకపై శ్రీ వైష్ణవం మీద పూర్తి అవగాహన కోసం వీడియోలు వస్తాయి. అన్నయ్య, అయ్యప్ప జననం గురించి మన గ్రంథాలలో లేదు. రాముడు అంటే భాగవతం గాని, భగవద్గీత గాని, రామాయణం గాని, మహాభారతం గాని ఎందులోనూ లేదు. కాబట్టి అది అబద్ధము, కేరళ వాళ్ళు దీన్ని పుట్టించారు అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఉన్నాయి ప్రశ్నలు. అయ్యప్ప లేదు, మీద ఏం లేదు అని అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిలోనూ ఉన్నాయో లేవో అనేటువంటి నిర్ధారించుకున్నారా? అంటే అవన్నీ కూడా నిర్ధారించుకోకుండా, అవన్నీ చదివి ఉన్నాయో లేవో తెలుసుకోకుండా ఉంటే ఈ దేవాలయాలు ఇవన్నీ ఎలా ప్రతిష్ఠించబడ్డాయి, ఎలా వచ్చాయి? అంటే ఇప్పుడు చిదంబరం ఉంది, చిదంబరంలో పెద్దమ్మాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఉన్నప్పుడు శివుడు ఉన్నాడు, అక్కడ విష్ణువు ఉన్నారు. అవును. మరి అది ఎలాగా? వేదాల్లో ఉంది, అది పురాణాల్లో ఉంది, ఎందులో ఉంది అది ఎలాగా? మరి అక్కడ ఎలా పూజిస్తున్నారు? అంటే శివుడు ఇక్కడ వేరు, విష్ణువు వేరు అనేటువంటి భావనతోటి శివుడిని మాత్రమే మనం కొలవాలి తప్ప విష్ణువుని కొలవకూడదు, విష్ణువుని కొలవాలి, శివుని కొలవకూడదు, ఇలాగ ఇటువంటి భేదభావాలు ఉండకూడదు కదా. అలా ఉంటే మరి చిదంబరం సంగతి ఏంటి? అంటే అంటున్నారుగా, చిదంబరాన్ని శైవులు ఆక్రమించేసుకున్నారు, అది వైష్ణవాలయం, శైవులు ఆక్రమించేసుకున్నారనే కదా గొడవ పెడుతున్నారు ఇప్పుడు. పోనీ అవ్వచ్చు, శైవులు ఉన్నారు ఇప్పుడు అక్కడ, ఉన్నారు కదా, వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు కదా, అక్కడ ఇద్దరు వెళ్తున్నారు కదా గుడికి, ఇద్దరు వెళ్ళి అక్కడ పెరుమాళకి సేవ చేస్తున్నారు కదా. మరి అటువంటి భేదభావం ఎందుకు వస్తుంది? ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి అని చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు మన గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ, మన గ్రంథాల్లో ఏముందో అనేటువంటి పూర్తిగా చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 4 వేదాలు చదివినటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? ఒక వేదం చదవడానికి 14 సంవత్సరాలు పడుతుంది సుమారు, నేర్చుకోవాలని క్షుణ్ణంగాను. అవును. సామవేదం నేర్చుకున్న వాడికి అదన వేదం రాదు, అదన వేదం నేర్చుకున్న వాడికి ఏమో మిగతా వేదాలు రావు. అటువంటిప్పుడు ఆ వేదాల్లో ఏముంది అనేటువంటి తెలియదు, ఆ మంత్రాల్లో ఏముంది అనేటువంటి మనకు తెలియదు. అలాగే స్మృతులు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, ఇతిహాసం ఏవైనా సరే వాటిల్లో ఏముంది క్షుణ్ణంగా అన్ని చదివేసినటువంటి ఉద్దండ పండితులు ఒక్కడు కూడా లేడు.
కొంతమంది కొంత జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో కొన్ని చెప్తూ ఉంటారు. ఆ పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి అనుసరించి ఇప్పుడు సామవేదం చదువుకున్నారు. చదువుకున్నటువంటి ఆయన మనకి కొంత జ్ఞానాన్ని అందులో ఉన్నదాన్ని చెప్తారు. మనం చదవలేం కాబట్టి, అందులో ఏముందో తెలియదు కాబట్టి. అంచేత ఆ జ్ఞానాన్ని మనం అనుసరించాలి. అలాగే మిగతా వేదాలు, అలాగే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా అంతే. వాటన్నిటిలో కూడా ఏమైతే విజ్ఞానం ఉందో అది కొంతమంది చదివి నేర్చుకొని వాటిని అనుసరించి దాన్ని మనకు తెలియపరుస్తుంటే అది మనం చదవలేం కాబట్టి, తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర మనం పొంది దాన్ని అనుసరిస్తున్నాం. అంతే తప్ప అందులో ఉందా లేదా, అలా ఉందా ఇలా ఉందా అని చెప్పలేం. పైగా ప్రాంతాన్ని బట్టి గ్రంథాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాము, వేదాలు, కొన్ని పురాణాలు, ఇతిహాసాలు వీటిని ప్రామాణికంగా మనం తీసుకుంటాం అనుకో, సంతోషమే. మరి వేరే కేరళ ఉంది, ఇలాగ రాజస్థాన్ ఉంది, ఇలాగ ఇంకో చోటు ఉంది. ఈ ఎన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వాళ్ళ గ్రంథాలు వేరే వేరేగా ఉంటాయి. ఆ గ్రంథాలను బట్టి వాళ్ళు ఆ పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అందులో ఇది లేదు ఇందులో అది లేదు అని చెప్పడం మనం ఎవరం, మనం చదివామా? పంజాబ్ ఉంది, లేకపోతే అమృత్సర్ ఉంది, అమృత్సర్లో దేవాలయం ఉంది. అమృత్సర్ దేవాలయం గురించి ఏ గ్రంథాల్లోనూ చెప్పలేదు కదా. అంచేత అమృత్సర్లో వాళ్ళందరికీ వాళ్ళు తప్పేనా? వాళ్ళ భక్తులు కారే వాళ్ళు. ఇలా ప్రతి చోట కూడా కాళిక అమ్మవారు ఉంటారు, ప్రతి చోట కూడా ఇవి చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పని గ్రంథాల్లో లేదని చెప్పేసి గ్రంథాల్లో ఉన్నదే ఉండాలి లేదా లేదు అని అనుకోవడం అది తప్పు అవుతుంది. మనకన్నీ చదవలేము, మనం తెలుసుకోలేము వాటి గురించి. పోనీ అలాగే అలాంటి వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు అని అనుకున్నాం. పోనీ పరిస్థితి చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాంతాన్ని బట్టి గ్రంథాలు ఇవి ఉన్నాయి ఇక్కడ మనకి. సరే, వేదాలు పురాణాలు ఇక్కడ ఉన్నాయి. మరి తమిళనాడులో అక్కడ ద్రవిడ వేదం ఉంది కదా, నాలాయ జీవ ప్రబంధం ఉంది కదా. ఈ నాలాయ జీవ ప్రబంధం ఏ వేదాల్లో అయినా చెప్పబడిందా? ఏ స్మృతుల్లోనైనా ఉందా? ఏ పురాణాల్లోనైనా ఉందా? ఏ ఇతిహాసాల్లోనైనా ఈ నాలాయడం ఉందా అసలు? మరి అది ఎందుకు అనుసరిస్తున్నారు? అది చెప్పబడలేదు కదా, జనరల్ వేదాల్లో లేదు కదా, మరి అది ఇతిహాసాల్లో లేదు కదా, మరి అది ఎందుకు అనుసరిస్తున్నారు మరి? చెప్పు. అలాగే అయ్యప్ప గురించి అక్కడ ఆ ప్రాంతంలో, అక్కడ కేరళలో వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది. ఆ ఏ గ్రంథాలు అంటే మనం చెప్పలేం. మలయాళం రావాలి, తెలుసుకోవాలి, వెళ్ళి చదువు తెచ్చుకోవాలి. ఏ గ్రంథంలో ఉంది వాళ్ళని అడగాలి, తెలుసుకోవాలి. అక్కడ వాళ్ళ గ్రంథాలు ప్రామాణికంగా వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని మనం హర్షించాలి, దాన్ని అనుసరిస్తున్నాను. అంతే తప్ప అయ్యప్ప వేరు, ఇందులో చెప్పబడలేదు అంటే వేదాల్లో చెప్పబడిందే మనం అనుసరిస్తున్నట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. వీళ్ళు అన్ని వేదాల్లో చెప్పినట్టుగా అనుసరిస్తున్నారు, వీళ్ళు ప్రతిదీ అనుసరిస్తున్నారు. అలాగా అసలు ద్వేషం అనేటువంటిది ఉండకూడదు, పరమసహనం ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు అవన్నీ మానేసి మంచిని తీసుకోవడం మానేసి చెడుని ఎందుకు ఇలాగ విచారం చేస్తున్నారు? అంతే, ప్రతిదానికి ఇదే వితండవాదన. ఏమన్నా అంటే మేము జన్మతః వైష్ణవులు అని చెప్పుకుంటారు. జన్మతః వైష్ణవులైనా సరే పొడుగు బొట్టు పెట్టుకోరు, రౌండ్ బొట్టు పెట్టుకుంటారు. మళ్ళీ నా మీదకి ఎదురుదాడనమాట. ఇప్పుడు వైష్ణవులు అంటే పొడుగు బొట్టు పెట్టుకోవాలట, పొడుగు బొట్టు పెట్టుకుంటేనే వైష్ణవులంట. వైష్ణవులు రౌండ్ బొట్టు పెట్టుకోరు. మరి నువ్వు రౌండ్ బొట్టు పెట్టుకుంటున్నావు కదా, నువ్వు వైష్ణవు ఎలా అవుతావు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు వైష్ణవులు అనేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు పొడుగు బొట్టే పెట్టుకోవాలని ఏ గ్రంథాల్లో, ఏ వేదాల్లో, ఏ స్మృతుల్లో ఉందో చెప్పమనండి. అది చెప్పరు జనాలు. ఎలా పెట్టుకోవాలి అనేటువంటి నామము అనేటటువంటిది మగవాడికి నిర్దేశించబడింది కానీ ఆడవాళ్ళకి నిర్దేశించబడలేదు. మగవాళ్ళకైనా రామానుజాచార్యుల వారు దగ్గర నుంచి అంతకు ముందు వాళ్ళ దగ్గర నుంచి నిలువు బొట్టు అనేటువంటి పెట్టుకోవడం, 3 కూడా పెట్టుకోవడం, 1 పెట్టుకోవడం అనేది అనుసరించడం జరిగింది. అంతే తప్ప ఆడవాళ్ళకి ఎలా బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి ఏ గ్రంథాల్లో కానీ, ఏ భగవద్గీతలో కానీ, ఏ స్మృతుల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఉందేమో చెప్పమని. మరి అదే కదా వీళ్ళ ప్రామాణికాలు. అవును, ప్రామాణికం అదే అయినప్పుడు వాటిలో చూపించమని. అలా అయితే సమాశ్రయణం కూడా భాగవతంలోను అది కూడా చూపించమని. సమాశ్రయణాలు చేసుకోవాలని ఏ భాగవతంలో ఉంది, ఏ పురాణాల్లో ఉంది, ఏ ఇతిహాసాల్లో ఉంది, స్మృతుల్లో ఉంది సమాశ్రయణాలు చేసుకోవాలి అని. సమాశ్రయణాలు చేసుకున్న వాడే వైష్ణవుడు అని ఎక్కడ ఎందులో ఉంది అసలు? అసలు ఏ గ్రంథాల్లోనే ఉందా? ద్రవిడ వేదం కాదు నేను చెప్పేది. ద్రవిడ ప్రబంధాలు ఇందులో లేవు కదా. ద్రవిడ ప్రబంధాలను అనుసరిస్తాను అంటే ద్రవిడ ప్రబంధాలను అనుసరించి నాలాజీ ప్రబంధాల్లో కూడా ఎక్కడ కూడా లేదు. వాళ్ళ చరిత్రలో ఉంది, రామానుజుల వారి చరిత్రలో కానీ, యామనాచార్యులు వీళ్ళందరూ చరిత్రలో ఉంటుంది తప్ప ఇందులో లేదు.
అమ్మాల వారు ఊట పొందడానికి చేశారా చెప్పమను. చిన్నప్పటి నుంచి చెట్లు త్వరలో కూర్చున్నటువంటి ఆ స్వామి గారు ఊట పొందదానం చేసే ఉన్నారా ఆయన అసలు? ఎవరు ఊట పొందదానం చేశారు? ఈ యొక్క ఇవన్నీ కూడా వితండవాదనలు. ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతుందంటే ఇతిహాసాలు పురాణాలు లేదు, అది లేదు, ఇది లేదని వీళ్ళు ఇలాగా మాట్లాడి వాటిలో అదలో లేదని తమ తప్పు తాను చదివిద్దుకోవాలి. ముందు తమ యొక్క ప్రవర్తనని మార్చుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో మనం చెప్పేశాం కదా అని చెప్పేసి అనుకోకూడదు. నాకు అర్థం కాదు, వీళ్ళు శివుడు వేరంటారు, అందరూ వేరంటారు. ఎలా వేరవుతారు చెప్పండి? శ్రీమన్నారాయణుడే ఏం చెప్పాడు ఆయన? నారాయణ తత్వం నేను అన్నింట్లో ఉన్నానయ్యా బాబు అని చెప్పాడు ఆయన. అందుకోసం చేప కింద పుట్టాడు ఆయన, కూర్మం కింద పుట్టాడు ఆయన, వరాహం కింద పుట్టాడు ఆయన. ఆదిశేషి ఆయన దగ్గర ఉన్నాడు. మన ఇంట్లోనేమో నాగదేవతని పూజిస్తే నాగదేవతని పూజించకూడదు, కులదైవం మా కులదైవం నాగదేవం పూజించకూడదు అంట. నాగదేవత ఎవరు? ఆదిశేషుడే కదా. అవును. మరి భూదేవి ఉంది, భూదేవి ఆయన భార్య కదా. భూదేవి ఆయన భార్య అయినప్పుడు భూదేవి మీద ఉన్నటువంటి సమస్త జీవులు, సమస్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా ఆయన తెలుసుకుంటే వాళ్ళే కదా. మరి అటువంటిప్పుడు మరి ఎలాగ అధ్యక్షిస్తారు? తర్వాత ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు? నన్ను పూజించండి, కానీ మీ ధర్మాన్ని కూడా అనుసరించండి అని చెప్పినాడు ఆయన. మీ ధర్మాన్ని వదులుకోవద్దు, మీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ నన్ను ఆశించండి, నేను మీకు మోక్ష ఇస్తాను అంటున్నాడు. అందరిలోనూ నన్నే చూసుకోండి అని చెప్తున్నాడు. సమాసానాలు అసలు ఎందుకు వేసుకుంటారు? అసలు ఎందుకు చేసుకుంటారు చెప్పండి అసలు ఎవరైనా? సమాస్నానాలు ఎందుకు వేసుకుంటారో తెలియదు, తిరుప్పావై రాదు. సమాస్నానాలు ఎందుకు వేసుకుంటారు? మనము సమాస్నానాలు వేసుకుంటున్నాం అంటే పెరుమాళ్ళకి ఉన్నటువంటి కొన్ని సద్గుణాలని మనం అనుసరించాలి. అందుకు అంటే జూనియర్ పెరుమాళ్ళు అనమాట. యాక్చువల్గా మనం చెప్పాలంటే మనం అంటే అర్థం ఏంటి? మన సాత్వికత్వం ఉండాలి, ద్వేషం ఉండకూడదు, పరమసహనం కలిగి ఉండాలి, సమస్త జీవుల్ని కూడా ఒకేలా చూడగలగాలి, అన్ని పదార్థాలని కూడా ఒకే రకంగా చూడగలగాలి, అన్ని జీవుల్ని కూడా ఒకే రకంగా చూడగలగాలి, జాలి కలగాలి, కరుణ కలగాలి, దయతో ఉండాలి, అంతసేపు దయతో ఉండాలి, స్వార్థం ఉండకూడదు. ఇన్ని రకాల గోల్డెన లక్షణాలని కలిగి ఉన్నవాడే కోసమని ఈ సమాస్నానాలు చేసుకుంటారు. సమాస్నానాలు చేసుకుంటే ఇవన్నీ చెడు లక్షణాలని కూడా వదిలిపెట్టేసి సద్గుణాలను మాత్రం అనుసరించాల్సమా అనేటువంటి దాని గురించని సమాస్నానాలు వేసుకుంటారు. అప్పుడు పెరుమాళని శ్రీమన్నారాయణని మనం సేవిస్తూ ఉంటాం. అంత మాత్రం చేత ఇతరులను మాట్లాడుతుంది కానీ ఇతర దేవుని కానీ ఎవరిని ద్వేషించమని ఎక్కడ లేదు. అన్నిట్లోనే ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. అందులోనే ఆఖరికి పెరిగే తిరుమలలో కూడా శ్రీమన్నారాయణలో శివుడు ఉన్నాడని తిరుమంగయ్య వారు సాయించారు. నారాయణలో బ్రహ్మ ఉన్నాడు, శ్రీమన్నారాయణలో శివుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణ అందరూ ఆయనలోనే ఉన్నారని తిరుమంగయ్య వారు సాయించారు. మరి అదేంటి? మరి ఎందుకు? మరి ఆయనే అంతలాగా చేస్తున్నప్పుడు తిరుమంగయ్య వారి కంటే గొప్ప వాళ్ళు అందరూ కూడాను. అందరినీ ఆయనలో చూసుకున్నాడు ఈయన తిరుమంగయ్య వారు. శ్రీమన్నారాయణలోనే బ్రహ్మ ఉన్నాడు, శ్రీమన్నారాయణలోనే ఇంద్రుడు మొత్తం సకల దేవత ఉన్నాడు, శ్రీమన్నారాయణలోనే శివుడు ఉన్నాడు. ఇవన్నీ అందులో ఉన్న పాత్రల్లో చదవమన్నా తెలుసుకోవాలి. చదివి అది కాదన్నయ్య, మిస్సెస్ లలితాదేవి గోళ్ల నుంచి దశావతారాలు వచ్చాయంట, అలా పుట్టించేస్తారా? మిస్సెస్ లలితాదేవి నెయిల్ పాలిష్ నుంచి దశావతారాలు వచ్చాయంట. వెటకారం, ఎంత వెటకారం అంటే మిస్సెస్ లలితాదేవి గోళ్ల నుంచి దశావతారాలు వచ్చాయట అని వెటకారం. దశావతారాలు రావడం అంటే ఆవిడ ఏమనుకుంటున్నారు? ఆవిడ దేవీ భాగవతం నుంచి అమ్మవారి 10 వేళ్ల నుంచి దశావతారాలు వచ్చాయి అని రాసుంటుంది దేవీ భాగవతంలో. అక్కడ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. దాన్ని ఎలా వెటకారం చేసి మాట్లాడుతున్నారు అంటే మిస్సెస్ లలితాదేవి అంటే ప్రొనౌన్సియేషన్ అన్నమాట అమ్మవారిని. అమ్మవారి గురించి ఆవిడకి ఏం తెలుసు అసలు? అమ్మవారి అవతారం అంటే ఏంటి అసలు? ఎంత వెటకారం! అమ్మవారు అంటే సర్వ జగత్ స్వరూపిణి ఆవిడ. ఆవిడ ఏ రకంగానైనా ఉండగలదు, ఏ రకంగానైనా సృష్టించగలదు, ఏ రకంగానైనా సంహరించగలదు.
అమ్మవారి గురించి ఏం తెలియనటువంటి మాటలతోటి దాని అంతా మాటలు తెలిసినటువంటి అజ్ఞానంతో మాట్లాడకూడదు. తెలుసుకొని ప్రతిదీ విషయాన్ని తెలుసుకొని దాంట్లో ఉండే అమ్మవారు ఎవరో ముందు తెలుసుకోమని ఉండేవాడిని. తెలుసుకుని అమ్మవారి గురించి, తత్వం గురించి, అమ్మవారి గురించి మొత్తం సమస్తం తెలిస్తే అప్పుడు ఏమిటి ఎందులోకి ఎలా వచ్చేటువంటిది అన్ని కూడా చెప్తున్నా. ఆవిడ ఎలా పరిణామం చేస్తూ వచ్చిందో అన్ని తెలుస్తాయి. ఏదో నోటికి వచ్చినట్టు అనేయగలం, అందరం అనేయగలం. తప్పది. ఇప్పుడు లలితాదేవి గారు ఎవరు చెప్పారన్నావు, ఆవిడ గురించి నేను ఇక్కడ ఏదో పరుషం మాట ఏదో మాట్లాడేస్తాను నేను. ఆవిడ గురించి నాకేం తెలియదు కదా. తెలియనప్పుడు నెక్స్ట్ మంత్ నేను మాట్లాడచ్చా? అవును. ఇప్పుడు ఆవిడ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఎవరున్నారో ఏంటి అవేమో నాకు తెలుసా? ఆవిడ చరిత్ర గురించి నాకేం తెలియదు కదా. కానీ ఒక మాట చెప్పారని చెప్పి ఆ మాట పట్టుకుని ఆవిడ పట్టుకుని నేను ఇష్టం మాట్లాడితే అదంతా ఎంత తప్పుతుంది. అలాగే మాట్లాడాలి అంటే నేను ఆవిడ గురించి సమస్తం తెలిసి ఉండాలి. సమస్తము ఆవిడ గురించి తెలిసి ఉండాలి. ఆవిడతో పరిచయ బాధ్యం కలగాలి. పరిచయం అయిన తర్వాత ఆవిడ ఏదో మనస్తత్వం అన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆవిడ గురించి అప్పుడు మనం మాట్లాడుకుంటాం. అంతే తప్ప అలాగే పెరుమాళి అమ్మవారి గురించి కూడా మాట్లాడేటప్పుడు ఆవిడ గురించి తత్వం సమస్తం తెలిస్తే తప్ప తొందరపడి మాట్లాడకూడదు. తెలియకుండా మాట్లాడకూడదు. వేదాల పురాణ ఇతిహాసాలు అన్ని చెప్పబడవు. కొన్ని ఉంటాయి. కొన్ని జ్ఞానులు తెలుసుకొని మనకు తెలియపరుస్తారు. ఆ జ్ఞానులు తెలుసుకొని తెలియపరిచిన దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం అంత జ్ఞానాన్ని మనం పొందలేం కాబట్టి. సామవేదం చదివేయగలరా? మొత్తం అందరూ 4 వేదాలు చదివిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? సామవేదం దాకా వెళ్ళవేంటన్నయ్య? పూర్తిగా సంస్కృత శ్లోకాలున్న భాగవతం గాని, అలాగే రామాయణం ఎవరు పూర్తిగా ఎవరైనా చదవగలిగారు? అసలు స్మృతులు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ స్మృతులు ఎన్ని ఉన్నాయో ఆ స్మృతులన్నీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉపనిషత్తులు అన్ని చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకైనా? వాటిలో సంస్కృతంలో ఉంటాయి కదా అవన్నీ. అవన్నీ కూడా అర్థాలు తెలుసా? వాటిలో ఎంత ఇన్నర్ మీనింగ్స్ తెలుసా? అవేమి అంతలాగే పరిజ్ఞానం లేకుండా నోటికొచ్చిన మాట్లాడుతేలాగా ద్వేషం అనమాట. ద్వేషం పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? హిందూయిజం అటువంటి నశించిపోతుంది. హిందూయిజం నశించిపోతుంది అంటే పోతే పోనండి మాకే మేము వైష్ణవులు ఉన్నామని వీళ్ళందరూ అనుకోవచ్చు. మేమే నికాసం వైష్ణవం. కానీ వీళ్ళు కూడా అంతరించిపోతారు. 2100 సంవత్సరం నాటికి ఎవరు వైష్ణవుడు అనేటువంటి మిగలదు. ఎందుకంటే అందరూ కూడా వేరే వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. వేరే వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అయినా వీళ్ళు మేము వైష్ణవులనే కొలుస్తామే, మేము ఈ చక్రాంటికాలు వేసుకుని మేము విష్ణుమూర్తిని పూజిస్తాం, మేము ఎవరిని పూజించము అని అన్నారు. సంతోషం. రేపు పొద్దున వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది, బ్లడ్ కావాలి. ఎవరు బ్లడ్ ఎక్కిస్తారు వాళ్ళకి? అంతే. ఎవరు బ్లడ్ వైష్ణవులే కావాలి. బ్లడ్ ఎక్కిస్తారా? లేకపోతే అక్కడ దొరికినటువంటి వాళ్ళకి గ్రూప్ సరిపోయేటటువంటి రక్తం ఎక్కిస్తారా? గ్రూప్కి ఎవరో ఉంటారు. ఒక క్రిస్టియనే అవ్వచ్చు, ముస్లిమే అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో అవ్వచ్చు, వైష్ణవుడు కానివాడు అవ్వచ్చు. వాళ్ళ యొక్క రక్తం ఇస్తారు, ఎక్కించుకుంటారు. అప్పుడు వీడు వైష్ణవుడా లేకపోతే ఆ శాఖకి చెందినవాడు అవుతాడా? నాకు తెలిసి ఇది అందుకే చెప్తున్నా ఒకటే మాట, సమస్త జీవులు కూడా సమానమే. సమస్త జీవుల్లోనూ కూడా శ్రీమన్నారాయణ ఉన్నాడు. అంచేత ద్వేషము అనేటటువంటిది ప్రపన్నత్వానికి విరోధం. ఎవరైతే సమాధానాలు చేసుకుంటారో వాళ్ళకి ఇటువంటి ద్వేష బుద్ధి అనేటువంటిది ఉండకూడదు. మేమే వైష్ణవం, మిగతా వాళ్ళు ఎవరు కాదు, మేమే దేవుడికి చేరుతాం, మిగతా వాళ్ళు కారు అనేటువంటి ఒక తత్వము ఆ మాట్లాడడం అనేటువంటి చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే ఎలా వచ్చేసింది అంటే సమాశ్రయణాలు వేసుకుంటేనే శ్రీ వైష్ణవులుగా లెక్క. ఒకవేళ సమాశ్రయణాలు వేయించుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ సంప్రదాయాన్ని వదిలిపెట్టేసి విష్ణువు పాదాలే పట్టుకోవాలంటున్నారు. కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి సమాశ్రయణాలు తీసుకుంటేనే శ్రీ వైష్ణవులని కాదు, విష్ణువును నువ్వు మనసావాచ కర్మణ కొలిస్తే వాళ్ళు వైష్ణవులే. ఒకవేళ సమాశ్రయణాలు వేసుకోకపోయినా నువ్వు విష్ణువు మీద నీ మనస్సు లగ్నం చేస్తే నువ్వు శ్రీ వైష్ణవు కింద అనొచ్చు. అప్పుడు ఒకవేళ నువ్వు సమాశ్రయణాలు వేసుకున్నా గానీ నీ ధర్మాన్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. నీ కుల ధర్మాన్ని, నీ ఇంటి ధర్మాన్ని, నీ కులదేవతని, నీ ఇంటి దేవతని మర్చిపోకూడదు. శ్రీకృష్ణ భగవద్గీతలో విషయం చెప్పాడు కదా. అవును. నన్నే కొలవండి, నన్నే ఆరాధించండి, నన్నే తెలుసుకోండి. అలా తెలుసుకున్న వాళ్ళలో 1 కోటి మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతాడు. అటువంటి వాళ్ళు 1 కోటి మంది ఒక్కడో జ్ఞానం పొందుతాడు. అటువంటి వాళ్ళు 1 కోటి మందిలో ఒక్కడే మనం చేరుకోగలుగుతాడు అని చెప్తాడు ఆయన. పైగా చెప్తే ఏమన్నారైనా స్వధర్మే నియమం అని చెప్పారు కదా ఆయన. అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టద్దు అని చెప్పాడు ఆయన.
నీ స్వధర్మాన్ని విడిచిపెట్టుకో, నీకు ధర్మం ఏముందో అది అనుసరించు, నన్ను పూజించు అన్నారు తప్ప ఆయన నీ స్వధర్మాన్ని విడిచిపెట్టేమని ఎక్కడ చెప్పలేదు. ఏ పెరుమాళ్ళు ఎక్కడ ఎందులో చెప్పలేదు అలాగే. ఇప్పుడు ఏమంటారు తెలుసా అన్నయ్య, ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను నీతో చెప్పలేదు రికార్డ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను వీడియో పెట్టాను అనుకో, ఏమంటారు తెలుసా, ఎవరినో పిలిచి చెప్పించేశారు, వాళ్ళు వైష్ణవులే కాదు అంటారు. కానీ నువ్వు నాలాయరు. దీనికి జవాబు చెప్పమని ముందు, నేను ఎవరైతే కావచ్చు దానికి వీటిని అడిగిన వాడు సమాధానం చెప్పమను, కాదని నిరూపించమని వాళ్ళని. వాళ్ళలో ఎవరైనా సరే పూర్తిగా వేదం చదువుకున్న వాళ్ళు అంతెందుకు నాలాయిరం చదివేస్తున్నారు, తిరుపతి అని చదివేస్తున్నారు, ఇవన్నీ చదివేస్తున్నారు కదా వాళ్ళు. గట్టిగా వరుసగా అందరినీ కూడా మొదలాయిరం మొత్తం అంతా చెప్పమని చెప్తాను నేను వాళ్ళని. ఏం చెప్పలేరు. చెప్పండి ఎవరైనా సరే. తిరుపతి అంతా కూడా తిరుపతి అలాగే తిరుపతిలో నీరాటం కూర్చోవాలి కాపిడాలి మొత్తం అన్ని చదవమని చెప్పమను. అంతలా చెప్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ వైష్ణవ ప్రజలందరినీ కూడా, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, దమ్ముంటే చెప్పమను. ఏంటంటే గోదాదేవి తిరుపావై చెబుతుంది, అలాగే నాట్య తిరుమతి కూడా ఆవిడ చెప్పారు. ఇందులో ఎంతసేపు కృష్ణుడి గురించే కదా ఆవిడ ఆరాధించింది, అంతసేపు కృష్ణుడు 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 అనే కదా, ఆయనకు చేష్టలనే కదా గొప్పతనంగా వర్ణించారు ఆవిడ. అటువంటి ఆవిడ రంగనాథుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది కృష్ణుడు కాకుండా? రంగనాథుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది చెప్పను. కృష్ణుడు కాకుండా కృష్ణుడు వచ్చిన ఫోటోలు కూడా చూపించాడు ఆయన. మొత్తం అన్ని ఫోటోలు, అన్ని దివిదేశాలు ఫోటోలు కూడా చిత్రపటాలు అంటారు. ఆ చిత్రపటాలన్నింటిలో కూడా ఆంధ్ర వారికి విష్ణు చిత్రం చూపిస్తే ఆవిడ రంగనాథుడిని ఎంచుకున్నారు. ఆవిడ కృష్ణుడిని ఎంచుకోలేదు. ఎందుకు? రంగనాథుడిని ఎందుకు పెళ్లి చేస్తుంది? కృష్ణుని అంతలా ఆరాధించి నాట్య తిరుమతిలో అన్ని కూడా ప్రేమరేఖలు కూడా రాసి అదే చేసి రంగనాథుని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? ఆవిడ ఆవిడ ఎందుకు ఇష్టపడ్డారు చెప్పమనండి ఎవరన్నా సరే. అలాగే వీళ్ళు గోపికలు కాత్యాయని వ్రతం చేసినప్పుడు దుర్గా అమ్మవారిని పూజించారట కదా, నిజమేనా అది? కాత్యాయని వ్రతం కదా అది. అవును, కాత్యాయని అంటే ఎవరు? దుర్గాదేవి కదా పూజించారట కదా. అవును, వాళ్ళకు ఇంటికెళ్ళండి వీళ్ళంటూ మాట్లాడేది. మరి అది తెలియాలనే నేను క్వశ్చన్ అడిగాను. అక్కడ దుర్గాదేవిని పూజిస్తేనే మరి కృష్ణుడు పూజించిన వాళ్ళే దుర్గాదేవిని పూజించారు కదా. అలాంటిది ఇప్పుడు భగవద్గీత వీటి దగ్గరకు వచ్చేసరికి అసలు రాముడు శివుడు తలవలేదు, శివుడు ప్రసక్తి అసలు లేదు. వాదన అసలు ఎందుకు పనికిరాని వాదన నాకు అర్థం కాలేదు అసలు. అవన్నీ ఇంకా మూర్ఖత్వంగా మాట్లాడుకుంటున్నాం. మనం చెప్పింది ఏదైతే చెప్పామో అది అక్షరాల నిజం. అర్థందా? కృష్ణుడు మానేసే రంగనాథుడు ఎందుకు పెళ్లి చేస్తుందో చెప్తే ఆయన అయినా దేవుడే కదా అని మామూలు మాట చెప్పడం కాదు. వివరంతో సవివరణగా నాకు దానికి సమాధానం చెప్పాను. ఈ వైష్ణవులు మేము వైష్ణవం తీసుకున్నామని చెప్పేసి చూసావా, ఈ చక్రాంకితాలు చేసుకుని మేమే వైష్ణవం అయితే వాళ్ళు కాదు అన్న వాళ్ళు ఉన్నారు చూసావా, వైష్ణవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళని చెప్పాను. పంచాయతనం అంటే పంచాయతనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంచాయతనం ఉంటుంది. శివ పంచాయతనం వేరు, విష్ణు పంచాయతనం వేరు, అన్ని రకాలు ఉన్నాయి. విష్ణు పంచాయతనంలో కూడా శివుడు ఉంటాడు, లేక ఇవన్నీ కూడా చెప్తాను. పంచాయతనాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అన్నయ్య అయితే. సరే సరే ఉంటా అన్నయ్య. సరే.